సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దారి దోపిడీ కేసులో యువకుడి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసులో పలు కోణాలు ఉన్నట్లు భావిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మాదాపూర్ పరిధిలో అర్ధరాత్రి జరిగినటువంటి జయంత్ గౌడ్ అనే యువకుడి హత్య కేసులో అనేక అనుమానాలకు తావిస్తుంది. తొలుత దారి దోపిడీగా భావించినటువంటి పోలీసులు ఇప్పుడు విభిన్న కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసి అనేక అనుమానాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం నిన్న జయంత్ గౌడ్ తల్లి పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితులతో కలిసి కొండాపూర్లో కేక్ కట్ చేసిన అనంతరం వాళ్ళందరినీ తీసుకొని ఆయన మాదాపూర్లోని యశోద ఆసుపత్రి వెనకాల ఉన్నటువంటి ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఆయన మద్యం సేవించి ఒక రకంగా పార్టీ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే అక్కడికి ఒక 3-4 వ్యక్తులు చేరుకున్న అనంతరం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మద్యం బాటిల్ ఇవ్వమని తగవు పెట్టుకొని ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్నటువంటి కత్తులతో పొడిచి అక్కడి నుంచి పరారాయి అనే విషయాన్ని పోలీసులు ప్రాథమికంగా మనకి తెలియజేసిన అయితే పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ తరువాత దర్యాప్తులో భాగంగా అయితే పోలీసులు విభిన్న కోణాల్లో అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఘటన హత్య జరిగిన సమయంలో నిందితుడు బలరాం సింగ్ గా తన పేరుని చెప్పాడు అని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే బలరాం సింగ్ పేరుతో అన్ని రకాలుగా దర్యాప్తు ముమ్మరం చేశాం కానీ నిందితుడు తప్పుదోవ పట్టించేందుకు ఆ పేరును చెప్పినట్టుగా అనుమానిస్తున్నారు. మరోపక్క అది నిజమా కాదా తేల్చే పనిలో కూడా పడ్డారు. అయితే ఈ మొత్తం ఘటనకి సంబంధించి అయితే జయంత్ గౌడ్ అనే వ్యక్తి యువకుడు ఎవరైతే మృతి చెందాడో ఈ ఘటనలో అయితే పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఈ మర్డర్ వెనుక ప్రతీకార హత్య అయి ఉండొచ్చు అని చెప్పి కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో తొలుతగా బోరబండలో ఒక హత్య జరిగింది. బోరబండలో తరుణ్ రాయ్ అనేటువంటి ఒక హత్య జరిగింది గతంలో. హత్యకు గురైనటువంటి తరుణ్ రాయ్ జయంత్కి ఫ్రెండ్గా మనకు తెలుస్తుంది. అయితే తరుణ్ రాయ్ని చంపినటువంటి తేజస్ అనేటువంటి ఒక వ్యక్తి ఆయన బాచుపల్లిలో ఉంటాడు. ఆ తర్వాత బాచుపల్లిలో తేజస్ అనేటువంటి వ్యక్తి కూడా హత్యకు గురయ్యాడు. ఆ హత్యలో జయంత్తో పాటు మరికొంతమంది నిందితులుగా ఉన్నారు. అయితే తేజస్ని బాచుపల్లిలో చంపినటువంటి తేజస్ మృతి చెందాడు కాబట్టి వాళ్ళ మృతికి హత్య చేసినటువంటి జయంత్ ఈయన స్నేహితులు వీళ్ళందరూ ఉన్నారు. అయితే జయంత్ని ఆ హత్యలో నిందితుడిగా ఉన్నాడు కాబట్టి తేజస్కి సంబంధించినటువంటి స్నేహితులు ఆయన అనుచరులే ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చు అనేటువంటి ఒక అనుమానాలు అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎక్కడ కూడా పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. దర్యాప్తు అయితే కొనసాగుతుంది. వివిధ బృందాలుగా విడిపోయినటువంటి పోలీసులు అయితే ముమ్మరంగా గాలిస్తున్నారు. సీసీ కెమెరాలను కూడా చెక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఘటన సమయంలో దొరికినటువంటి కొన్ని ఆధారాలు అలాగే సీసీ కెమెరాల ద్వారా గుర్తించినటువంటి కొన్ని ఆధారాలు వీటన్నిటి ఆధారంగా అయితే పోలీసులు ఒక 3-4 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అదుపులోకి తీసుకుని వాళ్ళకి ఒక చోట ఉంచి గోప్యంగా కూడా వాళ్ళని విచారిస్తున్నట్టుగా కూడా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం జయంత్ గౌడ్ మృతదేహం అయితే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోస్ట్ మార్టం కోసం. ఆయన కుటుంబీకులు జయంత్ గౌడ్ తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా ప్రస్తుతం మాదాపూర్ పోలీస్ స్టేషన్ వద్దే ఉన్నారు. పోస్ట్ మార్టం అనంతరం డెడ్ బాడీని అయితే కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అయితే ఈ ఘటనలో ఇది నిజంగానే దారి దోపిడీ కేసా లేదా ప్రతీకార హత్య ఏంటి అనేది తెలియాలంటే అదుపులోకి తీసుకున్నటువంటి నిందితులతో పాటు ఈ నిందితులు పూర్తిగా వీళ్ళని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అయితే పోలీసులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ బాలాజీతో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.